చెప్పు బేబీ. సబ్స్క్రైబ్ కొట్టొచ్చు కదా ప్లీజ్. అంబే నేను బయటికి వెళ్తున్నా, ఒక 2 అవర్స్లో వస్తా. డోర్ దగ్గరికి వేసుకో. అవునా, ఇప్పుడు వెళ్తుర్రా? అదే కదా చెప్తున్నా. సరే అండి, సరే వెళ్ళండి వెళ్ళండి. ఏంది అంత హుషారుగా చెప్తున్నావు? లేదండి, నేను నార్మల్ గానే చెప్తున్నా. సరే సరే, డోర్ దగ్గరికి వేసుకో, నేను వెళ్తున్నా బయటికి. సరే అండి, తొందరగా వెళ్ళండి. తొందరగా వెళ్ళేందే? అంటే మీకు వర్క్ లేట్ అవుతుంది కదా, అందుకని తొందరగా వెళ్ళమన్నానండి. నేను స్లోగా వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదే, నీకెందుకు అంత తొందర? అంటే స్లోగా ఎందుకు వెళ్తారండి, మీకు వర్క్ ఉంది కదా, తొందరగా వెళ్ళండి. తొందరగా పోయి నేనేం చేయాలి? ఏంది ఆ దొంగ చూపులేంది? అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా కథలు పడుతున్నావు ఏంది నాకు తెలియకుండా? అట్లేం లేదండి, అదే అంటే అట్లేం లేదండి. అంటే ఎట్లా అర్థమైతుంది నాకు? కాన్ఫిడెంట్ గా చెప్పు. అట్లేం లేదండి, మీరే కదా కాన్ఫిడెంట్ గా చెప్పమన్నారు. సరే, నేను వెళ్ళేసి వస్తా. 1 అవర్ 2 అవర్స్ లో వస్తా, సరేనా? సరే. ఎందుకు నవ్వుతున్నావే? ఊరికనేనండి, నవ్వడం కూడా తప్పేనంటే నేనేం చేయాలి? ఏదో తేడా కొడుతుందిరా. బయటికి వెళ్తున్నా అంటే వెళ్ళండి అని అంటుంది. 2 అవర్స్ అంటే సరే అంటుంది. ఏదో నాకు తెలియకుండా జరుగుతుందిరా. హలో, ఏమండి, మీరు 2 అవర్స్ దాకా అయితే రారు కదా? 2 అవర్స్ అంటే 2 అవర్స్ తర్వాత రావాలని రూల్ ఏమైనా ఉందా? నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదు. 2 అవర్స్ అన్నారు కదా, 2 అవర్స్ తర్వాతే రండి. ఏం చేస్తావే? 2 అవర్స్ నువ్వు ఏం చేస్తావు? 2 అవర్స్ తర్వాతే వస్తానని మీరే కదా చెప్పారు. అదే నేను చెప్పాను, 1 అవర్ 2 అవర్స్ లో వస్తానని చెప్పి. నేను 10 నిమిషాల తర్వాత కూడా రావచ్చు. అప్పుడు 10 నిమిషాలని చెప్పొచ్చు కదా, 2 అవర్స్ అని ఎందుకు చెప్పారు? ఇప్పుడు నేను 2 అవర్స్ అని చెప్తే నీకేం ప్రాబ్లమే? సరే, ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ గా 1 అవర్ టైం పడుతుంది, సరేనా? 1 అవర్ టైం పడుతుంది. 1 అవర్ లోపైతే రారు కదా? రాను. సరే, అలా అయితే బాయ్ అండి. నీ అమ్మ ఇదేదో ప్లాన్ చేసిందిరా, నవ్వుతుందంటే పరిగెత్తరా. ఏమైందండి, మీరు అప్పుడే వచ్చారు? ఏం లేదు, టీ పెట్టు. ఇప్పుడు టీ ఎందుకు? టీ పెడితే మళ్ళా 10 మినిట్స్ అయిపోతుంది. అమ్మ 10 మినిట్స్ అయితే నీకేమైందే? టీ పెట్టు. అంటే మీకు లేట్ అవుతుంది కదండి. లేట్గా పోయినా అర్జెంట్గా పోయినా నాకు పీకే పని ఏం లేదు, నువ్వు టీ పెట్టు. షుగర్ అయిపోయిందండి, బయటకెళ్ళి తీసుకొస్తారా? ఎవడో ఆల్రెడీ ఇంట్లోకి వచ్చాడు. నేను షుగర్ తీసుకురానికి వెళ్ళే గ్యాప్లో వాడి చంపైపోతాడు. నేను ఓను. ఏయ్, నాకు చాయ్ అవసరం లేదు, నువ్వు పోయి డికాషన్ పెట్టు. డికాషన్ షుగర్ కావాలి కదండి. షుగర్ లెస్ పెట్టు. షుగర్ లెస్ ఎలా తాగుతారండి? నేను అని తాగుతా, నేను ఎట్లా తాగుతా నీకెందుకు, నువ్వు పెట్టు. వెళ్ళి షుగర్ తీసుకురావచ్చు కదా, నాకు కూడా టీ తాగాలనిపిస్తుంది. నేను ఓను కానీ నువ్వు వెళ్ళి వితౌట్ షుగర్లో మంచి డికాషన్ పెట్టు. సరే అయితే నేనే వెళ్ళి తీసుకొస్తాను. పో. ఇది బయటికి వెళ్తుందంటే వాడు ఇంకా ఇంట్లోకి రాలేదు అంటే ఇది బయటికి వెళ్ళేసి వాడికి కలిసేసి మా ఆయన వచ్చేసాడు ఇంకా మళ్ళీ రాగు అని చెప్పేసి వాడు మాట్లాడి పంపిద్దామని వెళ్తుంది. ఎందుకంటే సడన్ గా వస్తే తిరిగిపోద్ది కదా ఇది. ఏయ్, ఏమైందండి? నాకు డికాషన్ వద్దు, ఏమొద్దు, నువ్వు వీడికొచ్చి కూర్చో. నాకు టీ కావాలండి. ఇప్పుడు నువ్వు టీ తాగకపోతే చచ్చిపోవు, ఇక్కడికి రా మాట్లాడాలి. ఏంటే కంగారు పడుతున్నావు? నేనెందుకు కంగారు పడుతున్నా, నేను నార్మల్ గానే ఉన్నా. మరెందుకు సీరియస్ గా డోర్ సైడ్ చూస్తున్నావు? ఆ డోర్ వెనకాల ఏదో నీకు తెలిసినోడు ఉన్నట్టు. నేనెందుకు పిలుస్తానండి, మీరేం మాట్లాడుతున్నారు? నేనేం మాట్లాడట్లేదే, నువ్వే మాట్లాడిస్తున్నావు నాతోని. పోయి డోర్ది. వద్దులేండి, ఇప్పుడు అక్కడ ఎవరున్నారో తెలీదు కదా, వాడే వెళ్ళిపోతాడులేండి. నువ్వు ఫస్ట్ వెళ్ళి చాయ్ పోతుందో లేదు చూడుకో. ఉందని చెప్పాను కదా. చక్కెర ఉందో లేదు చూడుకో. ఉంది. ఇందాక లేదన్నావు కదే. లేదు. కన్ఫామే, నువ్వు నాకు తెలియకుండా ఏదో కథలు పడుతున్నావు. ఇప్పుడు బయట ఉన్నాడో చూద్దాం, చిర్రాగ్ నీ సంగతి చెప్తా.